వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. ప్రాచీన ముఖ్య తీర్థములు. పాండవులు తీర్థమునకు కురుక్షేత్ర సంగములో సమాప్తమైన తరువాత పాండవులకు బ్రహ్మహత్య పాపములు పోగొట్టుకున్నటకు ఈ తీర్థమయందు స్నానం చేసి క్షేత్రపాలకుడైన పూజించి శ్రీనివాసుని దర్శించి పాండవులకు ఈ తీర్థమునందు స్నానము ఆచరించినందువల్ల ఈ తీర్థము పాండవ తీర్థనామమని కలిగినది. ఈ తీర్థము దేవాలయం ఉత్తర దిశలో ఉన్నది. రెండోది సనక నందన తీర్థము. సనక నందనాదులు ఇచ్చట తన నివసించినందుకు పొందిన స్థలమే ఈ తీర్థముకు మార్గశిర శుక్లపక్షమి ద్వాదశిన స్నానం ఆచరించినందుకు సిద్ధి పొందారు. ఈ తీర్థము పాప విమోచన ఉత్తర ఎందున 1 మైలు దూరములో ఉంది. ఉత్తర భాగమునందున కుమారధార తీర్థము. 3 మాఘ పౌర్ణమి నాడు ఇచ్చట స్నానం ఆచరించుకు సంతాన ప్రాప్తి కలుగును, సకల కార్యసిద్ధులు కలుగును. ఈ తీర్థము దేవాలయముకు 6 మైళ్ళ దూరంలో ఉన్నది. 4వది తుంబయందు తీర్థము. ఈ తీర్థమందురు తుంబదులు నారద మహర్షి తపస్సు చేసినందుకు ఈ స్థలము కావున ఈ తీర్థమునందుకు పాల్గొ శుద్ధ పౌర్ణమి నాడు స్నానమాచరించిన భక్తి జ్ఞానములు కలిగిన పరపాపములు నశించును. ఈ తీర్థము ఆలయమునకు పరమట 10 మైళ్ళ దూరములో ఉన్నది. ఈ తీర్థముకు పోయే దారి మధ్యన మన క్షేత్ర పురోహితులు పాల్గొ శుద్ధ పౌర్ణమి నాడు యాత్రికులు చలిపందిర్లు వేయించి నీళ్లు మజ్జిగ పానకములు ఇద్దురు. 5వది నాగతీర్థము. ఈ తీర్థం ఎందుకు స్నానమార్చిన కన్యలు ఉత్తమ పురుషుల భర్తగా పొందగలరు. శ్రీహరి ఆలయమునకు 1 కిలోమీటర్ల దూరములో ఉన్నది. చక్రతీర్థము. భారత యుద్ధము ముగిసిన పిదపట శ్రీహరి చక్రమునకు మహాపాపములు గురి అగుడితే ఈ తీర్థమెందుకు తన సుదర్శనము స్నానం చేయించి అచ్చట స్నానమాచరించిన వారికి బ్రహ్మహత్య కలగకుండా దోషములు తొలగి పవిత్రులవుదురు. శ్రీహరి ఆలయమునకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 7 జాబాలి తీర్థము. ఈ తీర్థమెందుకు జాబాలి అనే మహర్షి తన తపస్సు వలన తరించి ఈ తీర్థముకు స్నానము ఆచరించినచో భూతపేత పితాచములు పోగొట్టున కాక మనోవాస సిద్ధించును. ఇచ్చటకు ఆంజనేయ స్వామి వారు ఆలయము కూడా కలుగును. ఈ ఆలయమునకు అస్థిరాంజని మాధిపతులు విశ్వ నైవేద్యములు ఆరాధనలు స్వామివారికి ఇచ్చిదురు. ఈ ఆలయమే మరాఠీపతులైన ఆధీనములో ఉండేది. బాలతీర్థము. నాగతీర్థం ఎందుకు 200 గజములు దూరములోని ఉన్నది. ఈ తీర్థముకు స్నానమాచరించిన వృద్ధులు సహితము కొందరు సృష్టికి అవరోధనలు కలగకుండా ఈ తీర్థము శిలలుగా మోయబడినది జలము కాగలదు.
వైకుంఠ తీర్థము. ఈ తీర్థము ఎందుకు స్నానమార్చిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ తీర్థము కోవెల తూర్పు దిశ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. పురిజనులు ఇచ్చటకు వచ్చి వైకుంఠ ఆరాధన అప్పుడప్పుడు చేయించుదురు. శేషతీర్థము. ఈ తీర్థము ఎందుకు స్నానమార్చించిన వారికి అన్యము ఉండదు. అన్యం ఉండదు. ఈ తీర్థము పోటకు చాలా కష్టము. పర్వతములు నది హౌరోహించి కష్టముడిగాక చిన్న ప్రవాహముల దాటవలను. అచ్చట పాచి తెప్పగట్లు ఉండును. ఒక అప్పులసారి తెప్పగట్టు ఉండును. తెప్పల కట్టి ఉండును. జాగరమూకలతో సీతమ్మ తీర్థము. ఈ తీర్థమందు సీతాదేవి కుశలకు బండ అరుగుడని ప్రత్యక్షముగా నేటికి చూడవచ్చు. ఇచ్చట ఒక నిలయం ఉంది. జలంబు బయటికి రాదు. పొడిగాంటి వెదుర కొబ్బరి పీచుకట్టి బిలమునందు ఉంచి తోడి నీరు ప్రవహించును. ఈ తీర్థమునందు స్త్రీ భక్తితో స్నానమార్చిన ముక్తి పొందురు. యుద్ధ దశగల తీర్థము. ఈ తీర్థము యందు రాముడు రావణుని చంపగా తరువాత బ్రహ్మహత్య మహాపాతకము పోగొట్టుకును. ఈ తీర్థము యందు స్నానమాచరించెను. విరజావి నది. ఈ నది స్వామివారి పాదముల క్రింద భాగముని ప్రవహిస్తుంది. ఈ నది పైభాగం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహమునకు కలదు. స్వామివారు 2వ ప్రాకారంలో పడమటి భాగమున ఉగ్రహణమనే ఉన్నది. భూమికి సమానముగానే నీరు కలదు. అవి ఒక చిన్న బావి వలె కనబడును. ఈ తీర్థము తలపై ప్రోక్షించుకున్న మోక్షప్రాప్తి సిద్ధించును. పద్మ సరోవరము. ఈ సరోవర తీరము నందును స్నానమాచరించిన వారికి భోగభాగ్యాలు కలుగుటే కాక భూతపేత పిశాచములు ఈ సరోవరం పద్మావతి మందిరము. తిరుపతి నుండి ఈ సరోవరము 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలము స్వర్ణముఖి నదిలో కలిగింది. కాయరపాయ తీర్థము. పలుగుని తీర్థములు కటహ తీర్థము, వరహ తీర్థము, విశ్వక్షేణ తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రాహ్మ తీర్థము, సప్తముని తీర్థము అని తీర్థములు ఎన్నో కలదు. వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. తిరుపతి క్షేత్రంలో కలియుగ వైకుంఠము రేపటి రోజున తెలియపరుస్తాను.